ఎన్నో మధుర క్షణాలు, ఒక దృఢమైన ఇల్లు. కేసీపీ సిమెంట్. ఎన్నో మధుర క్షణాలు, ఒక దృఢమైన ఇల్లు. కేసీపీ సిమెంట్. కులమేది, నీతికి మతమేది, నింగి నేల నిప్పుకు వర్ణ భేదమే లేదు. గాలికి కులమేది, నీతికి మతమేది, నింగి నేల నిప్పుకు వర్ణ భేదమే లేదు. పంచభూతాలు అవే అవే వాస్తు శాస్త్రమూలాలు. వాస్తు శాస్త్రమన్నది కన్న తల్లి కన్న విన్న ఆ తల్లిని మనమంతా శిరసు వంచి ప్రార్థిద్దాం. అలనాటి సర్వమత కట్టడాలు నేటికి నిలచి ఉన్నా. అలనాటి సర్వమత కట్టడాలు నేటికి నిలచి ఉన్నా. వాస్తు శాస్త్ర శిల్పాలు జగమెరిగిన సత్యాలు, అందుకే కేసీపీ వారందించు. వాస్తు ప్రపంచము, వాస్తు ప్రపంచము, వాస్తు ప్రపంచము. చూద్దాం నేర్చుకుందాం, ప్రజలే మార్చుకుందాం. చూద్దాం నేర్చుకుందాం, ప్రజలే మార్చుకుందాం. నమస్కారం. వాస్తు ప్రపంచం కార్యక్రమానికి స్వాగతం. మనతో వాస్తు కిరీటి, వాస్తు ప్రపంచం గ్రంథకర్త, వృత్తిరీత్యా కూడా ఇంజనీర్ అయినటువంటి వడ్లమూరి అప్పారావు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వాస్తుకు సంబంధించి మీకు ఏ సందేహాలున్నా, సమస్యలున్నా గానీ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కి కాల్ చేసింది. కాల్ చేసే ముందు మీ టీవీ వాల్యూమ్ దయచేసి తగ్గించి మాట్లాడండి. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. భక్తి టీవీ ప్రేక్షక దేవుళ్లకు నా శుభాభివందనములు, శుభాశీస్సులు. ఓకే గురువు గారు, ఈ రోజు మా ప్రేక్షకులకి వాస్తుకు సంబంధించి ఏ విషయాలు తెలియజేయబోతున్నారు? మా వాస్తును తెలుసుకోబోయే ముందల నేను చెప్పే ఈ ప్రథమ సబ్జెక్టు టాపిక్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దిక్కులు తెలిస్తేనే తప్ప వాళ్ళకి వాస్తు పరిజ్ఞానం తెలియదు. వాస్తు పరిజ్ఞానం తెలుసుకోవాలంటే ముందల దిక్కులు ఏమిటి, దిక్కులు ఎన్ని, విదిక్కులు ఎన్ని, ఈ క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత వాళ్ళు పుస్తకాలు చదువుకున్నా లేకపోతే ఎవరిని పండితుని పిలిపించినా వారు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ కి వాళ్ళు అర్థం చేసుకోవటానికి, వాళ్ళు మననం చేసుకోవటానికి, వాళ్ళు తిరిగి దాన్ని సరైన విధంలో నిర్మాణాలని సరిదిద్దుకోవటానికి కూడా ఇది చాలా ఉపయోగకరమైన సబ్జెక్టు టాపిక్. ముందర మనకున్నవి దిక్కులు 4 అనే విషయం మీ అందరికీ తెలుసు. ఏంటంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. తూర్పు అనేది మనం సూర్యునికి ఎదురుగా నిల్చున్నప్పుడు మనకుండేది తూర్పు దిక్కు. మనకు వెనుక భాగం ఉండేదాన్ని పడమర అంటాం. మనకి ఎడమవైపు ఉన్నదాన్ని ఉత్తరము, కుడివైపు ఉన్నదాన్ని దక్షిణము అని అంటాం. ఇది బండ గుర్తు. ఇది ఎవరైనా సరే, దీనికి కాంపాస్ అక్కర్లేదు, లేకపోతే ఇంజనీర్ అక్కర్లేదు, సిద్ధాంతులు అక్కర్లేదు. మీరు మీ ప్లాట్ లోకి వెళ్ళేసేసి సూర్యునికి ఎదురుగా నిల్చుంటే మీ దిక్కులేంటో మీకు క్షుణ్ణంగా తెలిసిపోతాయి. ఎప్పుడైతే మీకు దిక్కులు తెలిసినాయో దాని యొక్క లోపాలు, దాని యొక్క లోటుపాట్లు, మెరక పల్లాలు ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి అన్నమాట. కనుక ఏ దిక్కు ఎటుంది, నా ప్లాట్, నా దిక్కుకు రోడ్డు ఎటుంది, నా ప్లాట్కు
రోడ్డు ఏ దిక్కులో ఉంది, తూర్పు దిక్కులో ఉందా, పడమటి దిక్కులో ఉందా, ఉత్తర దిక్కులో ఉందా, దక్షిణ దిక్కులో ఉందా అని తెలుసుకోగలుగుతారు. అప్పుడు దాన్ని పెట్టేసేసేసి నా ప్లాటు తూర్పు దిక్కుగా ఉంది అనేది మీకు అనవుతుంది. లేదు పడమటి దిక్కుగా ఉన్నదని అవుతుంది, లేకపోతే ఉత్తర దిక్కుగా ఉన్నదని దక్షిణ దిక్కు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కొంతమంది ఈ దిక్కు పనికి వస్తుంది, ఈ దిక్కు పనికి రాదు, ఇది మంచిది కాదు చెడ్డది కాదు అనేది తప్పు విషయం. దిక్కులన్నీ మనకి సమానమైనటువంటి ప్రతిపత్తి కలిగినవే, సమానమైన బలం కలిగవే, సమానంగానే మనకి సహాయకారిగా ఉంటాయి కానీ మనకి ఎప్పుడూ అపకారం చేయదు. ఎందుకంటే తల్లి వాస్తు విద్య అనేది ఒక తల్లి లాంటిది. ఆ తల్లికి బిడ్డలు ఎంత అందరూ వాడు కుంటివాడైనా గుడ్డివాడైనా కూలివాడైనా సరే తల్లి బిడ్డల్ని ఎప్పుడు ద్వేషించుకోదు, బిడ్డల్ని ఎప్పుడు ఛేదించుకొని పక్కకు పంపించదు. కనుక ప్రతి ప్లాట్కు దాని యొక్క ప్రాచుర్యం ఉంది, ప్రాముఖ్యత ఉంది, ప్రతి దిక్కు కూడా ఒక ప్రాచుర్యం ఉంది. కనుక ఆ దిక్కును అనుసరించేసేసే మన ప్లాట్ ఉందని మనం నిర్ధారణ చేసుకుందాం. అప్పుడు మీరు పుస్తకాలు చదవటం మొదలుపెట్టినా, లేకపోతే ఎవరైనా సిద్ధాంతులు వచ్చేసేసి నా ప్లాట్ మీరు ఫోన్లో ఇప్పుడు అడగదలుచుకున్నారు అనుకోండి, అయ్యా నా ప్లాట్ తూర్పు దిక్కు ఉంది, నాకు తూర్పు రోడ్డు ఉంది, తూర్పు ముఖం కలిగే ప్లాటు అని చెప్పి మీరు అడిగినప్పుడు ఇక్కడ మేము కూడా ఉండి దూరంగా ఉన్న వాళ్ళకు కూడా మాకు కళ్ళకు కట్టినట్టుగా మీ యొక్క ప్లాట్ లక్షణాలు మాకు తెలిసిపోతాయి. అప్పుడు ఆ ప్లాట్ లో ఉన్నటువంటి లోపాలు ఏంటో మీరు చెప్పినప్పుడు మేము అవగాహన చేసుకొని దానికి సరైనటువంటి రెమెడీ మెథడ్స్, సవరణ పద్ధతులు మేము చెప్పడానికి వీలవుతుందన్నమాట. కనుక ఈ దిక్కులు విదిక్కులు అనే విషయాన్ని మీరు ఉట్టిగా వింటం కాదు. దయచేసి తల్లులు మీరంతా కూడా పుస్తకాలు తీసుకొని నేను చెప్పే విషయాన్ని క్షుణ్ణంగా రాసుకోండి. పుస్తకాల్లో రాసుకొని మననం చేసుకోండి, పుస్తకాలు చదువుకోండి, తర్వాత మమ్మల్ని క్వశ్చన్లు అడగండి. మీకు అర్థమవుతుంది, మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వీలవుతుంది, దాన్ని ఆచరించడానికి సులువుగా ఉంటుంది. కనుక ముందర తూర్పు దిక్కు తెలుసుకుందాం. తూర్పు దిక్కు అంటే తూర్పు రోడ్డు ఉన్నదాన్ని తూర్పు ప్లాటు అంటాం. తూర్పు దిక్కు, ఈ దిక్కు ఎప్పుడు కూడా మనకి చాలా పల్లంగా ఉండాలి. మిగతా దిక్కుల కన్నా కూడా పల్లంగా, అంటే ఉత్తర దిక్కుతో సమానంగా ఉన్నా పర్వాలేదు, ఉత్తర దిక్కుతో సమానంతో హోదాగా ఉన్నా తప్పు లేదు. తర్వాత పడమర ఇది కొంచెం మెరగ్గా ఉండాలి, దక్షిణం కూడా మెరగ్గా ఉండాలి. ఇల్లు నిర్మాణం చేసిన తర్వాత తూర్పు భాగం కొంతైనా ఎక్కువగా ఉండాలి. వెనకటి రోజులు ఏం చెప్పేవాళ్ళంటే తూర్పు భాగం అంటే మీరు తూర్పు ఇల్లు కట్టేటప్పుడు తూర్పు భాగం కట్టే ఎలివేషన్ అప్పుడు దానిలోనే పడాలని చెప్పేసి అనేవాళ్ళు. అంటే అంత విశాలమైన ప్లాట్లు, అంత విశాలమైనటువంటి స్థలాలు కలిగి ఉండేవి కాబట్టి ఆ రోజుల్లో అలా కట్టుకున్నారు. కానీ ఈనాడు 100 గజాల్లో 60 గజాల్లో 70 గజాల్లో ఇల్లు కట్టుకున్నంత మాత్రం చేత వాస్తుకు భిన్నంగా ఉందని మీరు అనుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా 60 గజాల్లో కట్టుకున్నవాడు కూడా దాని యొక్క సమానమైన ఫలితాన్ని పొందాలనే మా ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే, ఆ మోటివేషన్ తోనే మేము చెబుతున్నాం. ఇందుట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ప్రతి చిన్నవాడు కూడా మేము చెప్పబోయే వాస్తు సూక్తిని అనుసరించేసేసి వాస్తుని తెలుసుకొని వాస్తు ప్రకారంగా ఇల్లు కొట్టుకొని వాళ్ళ పిల్లలతో చక్కగా సంతోషంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతోనే మేము చెబుతున్నాం. సహృదయంగా మీరు స్వీకరించేసేసి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు నేర్చుకుని ఆచరించాలని ప్రయత్నం చేయండి. ఓకే గురువు గారు, మిగిలిన దిక్కుల గురించి మిగిలిన విషయాలు తెలుసుకునే ముందు ఒక కాల్ తీసుకుందాం. హలో, చెప్పమ్మా. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు భవాని అండి, వైజాగ్ నుంచి చేస్తున్నానండి. ఓకే అండి, వాస్తుకు సంబంధించి మీ సందేహం ఏంటి చెప్పండి, గురువు గారు ఉన్నారు. మాకు వాయువు ఏదో లెటర్ ఉందండి, అలా ఉండొచ్చా ఉండకూడదని అడుగుదామని ఫోన్ చేశానండి. అమ్మా, వాయువు మూలంటే మీకు అవగాహన ఉంది కదమ్మా. పడమర ఉత్తరం కలిగిన మూలని వాయువు మూల అంటాం. అవునండి, నమస్తే అండి. అవునండి, నమస్కారం అమ్మా. ఆ మూల మీరు 2 మూలలు కలిపి లెటర్ వేసారమ్మా, లేకపోతే ఒక మూలను వదిలిపెట్టి ఒక దిక్కును వదిలిపెట్టి ఒక దిక్కులో వేసారా? 2 మూలలు కలిపి లెటర్ వేసుకున్నామండి. అయితే తక్షణమే మీరు తీసేసుకోవటం, రూఫ్ అన్నా తీసేసేయండి కనీసం. దానిపైన రూఫ్ కొంచెం తీసేసేసి ఆ దిక్కును ప్రశాంతంగా చేయండి. దాని మూలను బంధించకూడదమ్మా, అది చాలా తప్పు. ఓకే, కాల్ కట్ అయింది. మరొక కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మీరు? ఆదిలాబాద్ జిల్లా అండి. ఓకే అండి, వాస్తుకు సంబంధించి మీ సందేహం ఏంటి చెప్పండి. మేడం, మేము అది వాస్తు కిరాయి ఇంట్లో కూడా వర్తిస్తుందా అండి, లేకపోతే ఓనర్ కి వర్తిస్తుందా అండి? ఓకే, చెప్తారండి. కిరాయి ఇంటికి అనా లేదంటే అదే బాబు, కిరాయి ఇంటికి కూడా అంటారు.
మీరు కిరాయిల్లో ఉన్నా లేకపోతే ఉట్టిగా చెట్టు కింద ఉన్నా ఎక్కడున్నా సరే వాస్తు అనేది ఆ ప్రాంతానికి ఆ సంబంధించిన దానికి వర్తిస్తుంది. అంతేగాని వాస్తు ఇల్లు వేరే వాళ్ళదయ్యి మీ కిరాయి ఉంటే మీకు వర్తించదని అనుకోవటం చాలా భ్రమ. కనుక మీరు ఏ ఇల్లు వాస్తు కిరాయి ఇంట్లో ఉన్నా సరే లేకపోతే అద్దె ఇంకో వేరే ఫ్రెండ్ ఇంట్లో ఉన్నా సరే ఆ ఇంటికి వాస్తవ్యంగా ఉంటే మీ పరిస్థితులు, మీ యొక్క నడక, మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు అదే మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని నేను కిరాయి ఇంట్లో ఉన్నాను కదా ఈ యొక్క ఎఫెక్ట్ అంతా ఆ ఇంటి ఓనర్ గారికి వెళ్తుంది అనుకోవటం భ్రమ, తప్పు. ఓకే గురుగారు, మీరు ఇందాక దిక్కుల గురించి చెప్తున్నారు కదా, మిగిలిన దిక్కుల గురించి చెప్తారు. అమ్మా, మిగిలిన దిక్కులు అంటే నేను చెప్పేది ఇప్పుడు ముందు తూర్పు దిక్కుల గురించి చెప్పాము. అదే విధంగా పడమర దిక్కు. పడమర దిక్కులో మనకు సూర్యుడు అస్తమిస్తాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే సూర్య కిరణాలు తూర్పు నుంచి ప్రసరించేసేసి మనకు పడమరకి ఎండ్ అయిపోతున్నాయి. భూమి అనేది ఒక అయస్కాంతం అనే విషయం మన అందరికీ తెలుసు. భూమి ఒక పెద్ద అయస్కాంతం. ఎందుకంటే అయస్కాంతం యొక్క లక్షణాలు ఏంటి? దాన్ని ఎన్ని ముక్కలు చేసినా దానికి ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అనేది ఏర్పడుతుంది. అంటే తూర్పు దిక్కు ఉత్తర దిక్కు దక్షిణ ధ్రువం అని చెప్పేసి. కనుక ఈ అయస్కాంత శక్తి భూమికి కూడా కలిగి ఉందనేది విషయం మనందరికీ ఇప్పటికే తెలిసి ఉంటుంది. కనుక భూమిని ఎన్ని రకాల ప్లాట్లు చేసినా 100 ప్లాట్లు చేయి, 200 ప్లాట్లు చేయి, ప్రతి ఒక్క మన ఉత్తర దిక్కు పక్కవాని యొక్క దక్షిణ దిక్కు అవుతుంది, పక్కవాని దక్షిణ దిక్కు ఇంకో వాని యొక్క ఉత్తర దిక్కు అవుతుంది. మన తూర్పు దిక్కు వేరే వాని యొక్క ప్లాట్ రోడ్డు లేకపోతే వాడి యొక్క పడమర దిక్కు అవుతుంది అన్నమాట. కనుక దీన్ని అనుసరించేసేస్తే దిక్కుల యొక్క ప్రభావం మన ప్లాట్ మీద మన మీద పడుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత ఈ పడమర దిక్కు అనేది దక్షిణం దిక్కుతో సమానంగా గాని దక్షిణ దిక్కు కొంచెం ఎక్కువగా గాని మేరగ్గా ఉండటం మంచిది ఎత్తు పొలాల్లో. అదేవిధంగా ఖాళీ స్థలం మాత్రం చాలా తక్కువ ఉండాలి. దేనికంటే తక్కువ ఉండాలి? తూర్పు దిక్కు కన్నా ఖాళీ స్థలం పడమర దిక్కు తక్కువ ఉండాలి. అదేవిధంగా ఇంకా మీరు అనుసరిస్తే దక్షిణ దిక్కుతో సమానంగా ఉండొచ్చు, ఉత్తర దిక్కు కన్నా కూడా తక్కువగా ఉండాలి. తర్వాత ఈ ఉత్తర దిక్కులో పడమర దిక్కులో రోడ్డు ఉన్నప్పుడు ఆ ప్లాట్ లో ఉండేవాళ్ళు చాలా గంభీరంగాను న్యాయబద్ధంగాను తర్వాత వ్యాపార స్వతంత్ర భావాలు కలిగిన వాళ్ళు వ్యక్తులుగా ఉంటారనేది నానుడి. ఎందుకంటే ఆ ప్లాట్ లో నివసించే వాళ్ళు చాలా గంభీరంగా స్వతంత్ర భావాలు కలిగి ఉంటారనేది ఒక నాది. ఇకపోతే మనకు వచ్చేది దక్షిణ దిక్కు. దక్షిణ దిక్కు కూడా తూర్పు దిక్కు లాంటిది, పడమర దిక్కు లాంటిది. ఇది కూడా మెరగ్గా ఉండాలి, ఉత్తర దిక్కు కన్నా తక్కువగా ఉండాలి. అంతేగాని తూర్పు దిక్కు కన్నా ఎక్కువగా ఉండాలి. పడమర దిక్కుతో సమానంగా ఉన్నా పర్వాలేదు, పడమర దిక్కు కన్నా కొంచెం ఎక్కువగా ఉన్నా తప్పులేదు. కానీ ఉత్తర దిక్కుతో సమానంగా, ఉత్తరము తూర్పు దిక్కుల కన్నా తక్కువగా ఉండాలి. ఎత్తుల విషయంలో కూడా పడమర దిక్కుతో సమానంగా ఉన్నా పర్వాలేదు, కానీ ఉత్తర దిక్కు కన్నా మెరగ్గానే ఉండాలి. ఈ ఉత్తర దిక్కులో దక్షిణ దిక్కులో నివసించే వాళ్ళకి వాళ్ళు స్వతంత్రంగా ఎవరి కింద పనిచేయాలనే భావన ఉండవు వాళ్ళకి. వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ వ్యాపారాలు వ్యవహారాలు చేసుకుందామను, గంభీరంగా ఉందామను, ఎవరి మాట కొంచెం పౌరుషంగా ఉండాలని. ఎందుకంటే ముఖ్యంగా ఈ విషయంలో చిన్న విషయం చెబుతాను నేను. ఒకసారి నేను ఒక స్కూల్కి వెళ్తుంటే ఆ స్కూల్ బస్సులో ప్రయాణం చేస్తున్నాను. అతను కడప జిల్లా వాస్తవ్యుడు. ఆ స్టూడెంట్ ఒక స్టూడెంట్ వచ్చారే, నాకు ప్రశ్న లీక్ అయింది, నేను చెబుతున్నాను రా అన్నాడు. అతను వద్దు నాకు చెప్పొద్దు, నేను విన్ను అని అన్నాడు. అంటే ఏంటి? అతని యొక్క దృఢదీక్షతని నేను చాలా మెచ్చుకున్నాను. ఎందుకంటే తర్వాత నేను అడిగాను ఆ అబ్బాయిని, ఏంటి సార్ నేను అన్ని పుస్తకాలను చదువుకున్నాను, ఈ సబ్జెక్ట్ చెప్పడంతో నేను క్వశ్చన్ రాసేటప్పుడు నాకు ఆ టెంపో, ఆ ఇంట్రెస్ట్, ఆ ఎంతూజియాజం